కాల్వల నిర్మాణం లేదు, సస్తే పూడ్చేందుకు శ్మశానము లేదు, వైసీపీ టీడీపీలకు ఓటు అడిగే హక్కే లేదు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి గౌజ్ దేశాయ్. కర్నూలు కార్పొరేషన్ పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 37వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ, సూర్యనారాయణ నగర్, సదాశివనగర్, నేతాజీ హౌసింగ్ కాలనీ, డిస్ ఏరియాలలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌజ్ దేశాయ్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డి గౌజ్ దేశాయ్ మాట్లాడుతూ కల్లూరు కాలనీలలో ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేషన్లో విలీనమై 25 సంవత్సరాలు పూర్తయినా పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించలేని దుస్థితిలో కార్పొరేషన్ ఉందన్నారు. నేటికి రోజు తాగడానికి మంచినీళ్లు లేకపోవడం పాలకుల నిర్లక్ష్యంకు నిదర్శనమన్నారు. మురుగు కాలువలు మంచినీళ్ల కోసమే కాదు, చివరికి సచ్చాక పూడ్చేందుకు శ్మశానం కూడా లేని పరిస్థితి ఉందంటే ఏ ముఖం పెట్టుకుని వైసీపీ టీడీపీలు ఓట్లు అడగడానికి వస్తాయని ఆయన విమర్శించారు. పాణ్యం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీని గెలిపిస్తే కల్లూరు కాలనీలకు రోజు తాగడానికి మంచినీళ్ళు ఇస్తామని అన్నారు. మురుగు కాలువలను ఏర్పాటు చేయడంతో పాటు 40,000 జనాభాకు అనుగుణంగా శ్మశాన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలు చేస్తున్నారన్నారు. పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ గెలిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని, అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించేందుకు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌజ్ దేశాయ్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, మాజీ కార్పొరేటర్ ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్ అలివేలమ్మ, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎండి ఆనందబాబు, సి గోవిందు, సిపిఐ నాయకులు రహమాన్, సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ సత్యం, ఎం జమ్మన్న, ఎన్ మదిలేటి, ఎం జానీ, అబ్దుల్ దేశాయ్, ఎస్ నయీం, కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, పెద్దబాబు, గుర్రప్ప, రహమాన్, ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు హుసేన్ వలీ, ఎస్ఎఫ్ఐ నాయకులు సి సాయి, ఐద్వా జిల్లా నాయకురాలు కెఎస్ పద్మ, రసీదా, సరస్వతి, అనసూయ, ప్రజానాట్య మండలి కార్యదర్శి రాజు, నాయకులు రాంబాబు, ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు సౌకర్యం పట్టాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు.